Please say no. Ayes have it, ayes have it. The motion is carried. Presentation of annual financial statement budget for 2021-22. Minister for Finance. గౌరవనీయ అధ్యక్ష, 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్షిక బడ్జెట్ను మీ అనుమతితో గౌరవ సభ ముందు ప్రతిపాదించబోతా ఉన్నాను. మహోన్నతమైన వ్యక్తులంటే ఓటమి, బాధ, పోరాటం, నష్టం వంటి లోతులన్నింటినీ చవిచూసి దాటుకుని వచ్చిన వారే ఉంటారు. ఈ వ్యక్తులకు జీవితంపై ఉన్న అవగాహన, సున్నితంగా స్పందించే తీరు మరియు అభినందించే వ్యక్తిత్వము వారిని సంయమూర్తులుగా, అపార కరుణాహృదయులుగా చేస్తుంది. మహోన్నతమైన వ్యక్తులు ఊరికేనే ఉద్భవించరు. ఈ మాటల అధ్యక్ష, ఎలిజబెత్ కూబ్లర్ రోస్ అని చాలా గొప్ప, దాదాపు ఈ శతాబ్దంలో ఒక గొప్ప రచయితగా, అదేవిధంగా ఒక డాక్టర్గా పేరుగాంచిన వ్యక్తి. ఇన్ ఇంగ్లీష్ అధ్యక్ష, ట్రాన్స్లేషన్: ద మోస్ట్ బ్యూటిఫుల్ పీపుల్ వీ హ్యావ్ నోన్ ఆర్ దోస్ హూ హ్యావ్ నోన్ డిఫీట్, నోన్ సఫరింగ్, known struggle, known loss, and have found their way out of the depths. These persons have an appreciation, a sensitivity, and an understanding of life that fills them with compassion, gentleness, and a deep loving concern. Beautiful people do not just happen. ఎలిజబెత్ కూబ్లర్ రాస్ గారు అధ్యక్ష 2007 సంవత్సరంలో నేషనల్ ఉమెన్స్ హాల్ ఆఫ్ ఫేమ్లో అమెరికా దేశంలో తన పేరు పెట్టడం జరిగింది. అదేవిధంగా టైమ్ మ్యాగజైన్ చెప్పిన ప్రకారంగా ఈ శతాబ్దంలో దాదాపు 100 ఎక్కువ ప్రఖ్యాతి గల 100 మోస్ట్ ఇంపార్టెంట్ థింకర్స్గా మరి పేరుగాంచిన వ్యక్తి అధ్యక్ష. ఈ మాట, ప్రతికూలమైన పరిస్థితులను కూడా మానవ నాగరికత అధిగమించిన తీరు చరిత్రలో యుగయుగాలుగా నుండి లిఖింపబడి ఉంది. అత్యంత దుర్భరమైన పరిస్థితుల్లో కూడా దేశాలు, నాయకుల యొక్క అద్భుతమైన మానవ ప్రయత్నం వల్లనే మానవ జాతి మనుగడ సాగుతుంది. మానవ చరిత్రలో ఇటీవలి కాలంలో 2020 ఒక మైలురాయి సంవత్సరం అని చెప్పడం తక్కువే అవుతుంది. మునుపెన్నడూ లేని విధంగా 780 కోట్ల సంఖ్య గల యావత్తు మానవ జాతి ఒక ఉమ్మడి శత్రువుతో పోరాడడానికి కలిసి ముందుకు వచ్చారు. ఎన్నో ప్రాణాలు పోతున్నా, నిరాశతో కూడిన చీకటి మేఘాలు కుమ్ముకుంటున్న ప్రభుత్వాల, ప్రయోగశాలల శాస్త్రవేత్తలు, పరిశోధకులు నిరంతర కృషి మరియు ప్రపంచ దేశాల మధ్య సమకూరిన సహకారం మానవ జాతి యొక్క మనుగడను ఏకీకృతం చేసింది. భారతదేశం ఈరోజు ప్రపంచ ఔషధ కేంద్రంగా ప్రశంసించబడుతున్నందున ప్రపంచాన్ని కుదుపుతున్న ఈ మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధంలో భారతదేశాన్ని ముందంజలో నిలబెట్టడంలో మన వైజ్ఞానిక సమాజం మరియు మన ఔషధ పరిశ్రమ పోషించిన ప్రముఖ పాత్రను గుర్తించడం మన ప్రభుత్వం తరఫున నా ప్రథమ కర్తవ్యంగా భావిస్తున్నాను అధ్యక్ష. ఐ రిపీట్ వన్స్ అగైన్, జరుగుతున్న యుద్ధంలో భారతదేశాన్ని ముందంజలో నిలబెట్టడంలో మన వైజ్ఞానిక సమాజం మరియు మన ఔషధ పరిశ్రమ పోషించిన ప్రముఖ పాత్రను గుర్తించడం మన ప్రభుత్వం తరఫున నా ప్రథమ కర్తవ్యంగా భావిస్తున్నాను. చరిత్రలో మన భరతఖండం మానవ పురోగతిలో పోషించిన పాత్ర గురించి ఈ సమయంలో గుర్తు చేసుకుంటున్నాను. క్రీస్తుపూర్వం 3500 నుండి క్రీస్తుపూర్వం 1800 మధ్య కాలంలో మన దేశంలో వెలసిల్లిన సింధు లోయ నాగరికత పట్టణీకరణకు మరియు వాణిజ్యానికి మార్గదర్శిగా పనిచేసింది. అందువలన ప్రపంచంలోని గొప్ప నాగరికతల్లో ఒకటిగా ఇది పరిగణించబడుతుంది. ఇంతేకాక క్రీస్తు శకం 1 నుండి 17వ శతాబ్దాల మధ్య అనగా ప్రాచీన మరియు మధ్యయుగాల్లో భారతదేశం ఒక అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా బాసిల్లి ప్రపంచ సంపదలో 4వ వంతు కంటే ఎక్కువ ఉండేదని చెప్పబడింది. భారతదేశంపై వలస పాలన యొక్క ఆర్థిక దుష్ప్రభావ పరిమాణం ఖచ్చితమైన అంచనా వేయబడినప్పటికీ 18వ శతాబ్దం మధ్యకాలం నుండి దేశ ఆర్థిక వ్యవస్థ చాలా వేగంగా క్షీణించిందన్న సంగతి చెప్పవచ్చు. వలస పాలనలో జరిగిన క్రూరమైన దోపిడీ భారతదేశ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నాశనం చేసింది. బ్రిటిష్ ఆర్థికవేత్త యాంగస్ మాడిసన్ అంచనా ప్రకారం క్రీస్తు శకం 1700లో ప్రపంచ ఆదాయంలో
27% దాదాపు ఉన్న భారతదేశ వాటా, అంటే ఈరోజు చూసినట్లయితే అధ్యక్ష, ఈరోజు యూరోప్ వాటా 23% ఉండగా భారతదేశం అప్పటికి 27% ఒక్క భారతదేశానికి మాత్రమే ఉండిందని చెప్పి బ్రిటిష్ ఆర్థికవేత్త యాంగస్ మాడిసన్ గారు చెప్పిన మాట అధ్యక్ష. మరి 1950 నాటికి 3కి పడిపోయింది, అంటే 27 నుంచి 3% పడిపోయిన మాట ఈరోజు ఒక్కసారి గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. వలస పాలన బాధిత దేశాల్లో విస్తృతమైన అసమానతలను వదిలిపెట్టింది. ఇంతేగాక ఇది సమతుల్యం లేని సంపద పంపిణీకి కారణమైంది. దీనివలన 3వ ప్రపంచ దేశాల్లో కరువు, పేదరికము, అల్పాయుష్షు, విస్తృతమైన పోషకాహార లోపం మరియు నిరక్షరాస్యత వంటి ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి. మార్షల్ ప్లాన్ అనుసరించి ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ పరస్పర సహకారంలో కలిసి పనిచేయడానికి వివిధ దేశాలు తీర్మానించుకున్నప్పటికీ ఇంకా ఈ సవాళ్లను అధిగమించలేకపోయాం. ఇక్కడ ఈ నేపథ్యంలో అధ్యక్ష, మార్షల్ ప్లాన్ అనేటప్పటికీ ఒకసారి మరి సభకు తెలియచేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతూ ఉన్నాను అధ్యక్ష, అవకాశం ఇవ్వమని చెప్పి. వాస్తవానికి 2వ ప్రపంచ యుద్ధం తర్వాత అప్పటికి చీఫ్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మరి జనరల్ మార్షల్ ఉండగా, తాను 2వ ప్రపంచ యుద్ధంలో వాస్తవానికి చర్చిల్ గారి మాటల్లో యాక్చువల్గా యుద్ధానికి మరి సారథ్యం వహించింది మార్షల్ అని చెప్పి చెప్పిన మాటలు, మరి తాను ప్రపంచ యుద్ధం తరువాత ఆయన ఫ్రాంక్లిన్ డిలానో రూజ్వెల్ట్ అనే అమెరికా ప్రెసిడెంట్ ఉండగా ఈయన అప్పటి సెక్రటరీ ఆఫ్ స్టేట్, అంటే ఇంచుమించు మన దేశానికి పోల్చినట్లయితే హోమ్ మినిస్టర్గా, ఆ తర్వాత మరి ట్రూమాన్ గారు అక్కడ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్గా కూడా పనిచేసి, ఆ తర్వాత 2వ ప్రపంచ యుద్ధం తర్వాత మరి యూరోప్ అంతా కూడా మరి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు తాను అమెరికా దేశం నుంచి విపరీతమైన డబ్బుల సహాయం చేసి వెస్టర్న్ యూరోప్, పశ్చిమ యూరోప్ అంతా కూడా మరి మరొక్కసారి అభివృద్ధి చెందేదానికి ఒక ప్లాన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఆ ప్లాన్ వల్లనే పశ్చిమ యూరోప్ అంతా కూడా ఈరోజు మరి అభివృద్ధి చెందిందని చెప్పి మరి అందరూ కూడా శాస్త్రవేత్తలందరూ కూడా చెప్తూ ఉంటారు, ఆర్థికవేత్తలందరూ కూడా. అందుకే ఇది గుర్తించి ఆ తరువాత 1953 సంవత్సరంలో మార్షల్ గారికి నోబెల్ ప్రైజ్ ఇవ్వడం కూడా జరిగిందని చెప్పి ఒకసారి తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష. మరి మార్షల్ గారు కూడా ఆ ప్లాన్ ప్రకారంగా చూసినట్లయితే మరి ఇంకా ఈ సవాళ్లను అధిగమించలేకపోయాం. పేదరికం మనకు పెద్ద సవాలుగా మిగిలిపోయింది. ఇటువంటి సమస్యలను ఎదుర్కోవడానికి ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో, యునైటెడ్ నేషన్స్ ఆధ్వర్యంలో ఒక సమిష్టి ప్రయత్నం 2015 కాలపరిమితిలో సహస్రాభివృద్ధి లక్ష్యాలను, మిలినియం డెవలప్మెంట్ గోల్స్ను సాధించే రూపంలో తెరపైకి వచ్చింది. ఈ బహుళ లక్ష్యాల్లో సాధించిన వివిధ స్థాయిలో పురోగతిని దృష్టిలో ఉంచుకొని అన్ని దేశాలు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ను స్వీకరించే దశగా ఐక్యరాజ్య సమితి న్యూయార్క్ నగరంలో తీర్మానించింది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ విషయానికి వచ్చినట్లయితే అధ్యక్ష, ప్రపంచం ముందుకు పోయేదానికి, పేదరికం నిర్మూలించేదానికి, అదేవిధంగా ప్రపంచంలో ఉండే అన్ని దేశాలు కూడా కలిసిమెలిసిగా ఒక సమానతతో కూడాలని చెప్పి ఏదైతే భావన ఉన్నదో యునైటెడ్ నేషన్స్లో తీర్మానించబడిందో, ఆ తీర్మానంలో ఒకవేళ ఇవి సాధించాలంటే అతిపెద్ద దేశమైన భారతదేశము మరి తన వంతు దీంట్లో భాగస్వామ్యం ఉండాల్సింది ఎక్కువ అవసరం ఉంటుంది. కాబట్టి అధ్యక్ష, మరి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను చూసినట్లయితే SDG 1 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 1 పేదరికం లేకపోవడం, SDG 2 ఆకలి లేకపోవడం, SDG 3 ఆరోగ్యం మరియు క్షేమం, SDG 4 నాణ్యమైన చదువు, SDG 5 లింగ సమానత్వం, SDG 6 శుద్ధమైన నీరు మరియు పరిశుభ్రత, SDG 7 కొనగలిగే మరియు పునరుత్పాదక శక్తి, SDG 8 తృప్తి కలిగే పని మరియు ఆర్థిక వృద్ధి, SDG 9 ఫ్యాక్టరీ, కొత్త ఆవిష్కరణ మరియు మౌలిక వసతులు, SDG 10 అసమానత్వాన్ని తగ్గించడం, SDG 11 ఎప్పటికీ స్థిరంగా ఉండే నగరాలు మరియు ప్రజా సమూహాలు, SDG 12 బాధ్యతతో కూడిన వినియోగం మరియు ఉత్పత్తి, SDG 13 వాతావరణ మార్పును ఆపడానికి తగు చర్యలు తీసుకోవడం, SDG 14 నీటిలోని జీవరాశులు, SDG 15 భూమిపై ఉన్న జీవరాశులు, SDG 16 శాంతి, న్యాయం మరియు పటిష్టమైన వ్యవస్థలు, SDG 17 పై లక్ష్యాల సాధనకు భాగస్వామ్యం. ఇవన్నీ కూడా అధ్యక్ష సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్గా గుర్తించి ప్రపంచంలో ప్రతి ఒక్క దేశం కూడా తన వంతు ఇవన్నీ కూడా సాధించడానికి కృషి చేయాలని చెప్పి ఐక్యరాజ్య సమితి మరి ఆ రోజు అన్ని దేశాలు కలిసిన ఐక్యరాజ్య సమితి నిర్ణయించింది అధ్యక్ష. మరి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో కూడిన అజెండా 2030ను రూపొందించడంలో భారతదేశం ప్రముఖ పాత్ర పోషించింది. ప్రపంచం ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి
భారతదేశ పురోగతి అయినా ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఇది పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వాలు సాధించిన పురోగతిపైనే ఆధారపడి ఉంటుందని కూడా చెప్పవచ్చును. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో కూడిన అజెండా ఎక్కువ ప్రాముఖ్యతను సంతరించుకుంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు మరియు వివిధ ప్రభుత్వాలు తమ ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడానికి దృఢ సంకల్పంతో ప్రయత్నాలు చేస్తున్నాయి. శాంతికి, సౌభాగ్యానికి అవసరమైన నమూనా ప్రణాళిక ఈ 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అందిస్తాయి. ఆరోగ్యం మరియు విద్యను మెరుగుపరచడానికి, అసమానతలు తగ్గించడానికి మరియు ఆర్థిక వృద్ధిని పెంచి వ్యూహాలతో పాటు పేదరికం మరియు ఇతర ఆర్థిక ఇబ్బందులను అంతం చేయడానికి అత్యవసరమైన చర్యలు తీసుకోవాలని ఈ 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు విశ్వవ్యాప్తంగా పిలుపునిస్తున్నాయి. ఈ మహమ్మారి ఇంకా ఉనికిలో ఉన్నందున ఈ క్లిష్ట సమయాల్లో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధనకు చేసే ప్రయత్నాలకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అధిక ప్రాధాన్యత ఇస్తుంది. అధ్యక్ష, ఏ విధమైన ప్రతికూల పరిస్థితులపైనైనా ఎదుర్కొనే అసమాన వ్యక్తిత్వం కలిగిన నాయకులు పురాతన కాలం నుండి మనకు తెరాసపడుతూనే ఉంటారు. వారి ఆలోచన విధానం ఇలా ఉంటుందని చెప్పవచ్చు. అధ్యక్ష, గౌరవం కోల్పోయిన జీవితం జీవితమే కాదు, మాట నిలబెట్టుకోని మనిషి మనిషే కాదు. జీవితంలో ప్రప్రథమంగా గుర్తించుకోవాల్సినవి జాతి గౌరవం, దేశ కీర్తి ప్రతిష్టలు. ఈ ఆలోచనలతోనే నేను ఎల్లప్పుడూ ఉంటాను. లాభ నష్టాల గురించి ఆలోచనే లేదు. ఇన్ ఇంగ్లీష్ అధ్యక్ష, ఐ రిపీట్, లైఫ్ ఈజ్ నో లైఫ్ వెన్ ఆనర్ ఇస్ లెఫ్ట్. Man is a man when honor is kept. Nations honor and nations fame. On life they have a prior claim. With thoughts of these I do remain unvexed with fear of loss or gain. ఏ కాంటెక్స్ట్ లో నేను మాట్లాడుతున్నానని చెప్పి సభకు అందరికి కూడా తెలుసు అని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. అధ్యక్ష, మామూలుగా కంటే పైకి ఎదగడం, అంచనాలను అధిగమించడం, వజ్ర సంకల్పము మరియు దృఢ నిశ్చయంతో అపారమైన సవాళ్లను ఎదుర్కోవడం మన ప్రియతమ ముఖ్యమంత్రి గారి లక్షణాలు. వారి స్పష్టమైన దృష్టి, సున్నితమైన ప్రవర్తన, సంక్షేమానికి ఇవ్వవలసిన ప్రాధాన్యతపై వారికి ఉన్న నమ్మకం మరియు మా బృందానికి వారు అందించే ప్రేరణ మాకు, మన రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణం మరియు సంతోషం కలిగించే విషయం. ఒకవైపు ప్రజలు ప్రాణాలు కాపాడటం, మరొక వైపు ఆర్థిక వ్యవస్థ పట్టాలు తప్పకుండా నైపుణ్యంగా సమతుల్యం చేయడం అనేవి మన ప్రభుత్వానికి పరీక్షగా సమయాలుగా నిలిచాయి. కోవిడ్-19 మహమ్మారిపై పోరాడడానికి గుర్తింపు, పరీక్ష, చికిత్స విధానాన్ని బాధ్యతగా తీసుకొని మన ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తున్నది. కరోనా వైరస్ యొక్క వ్యాప్తిని నిరోధించడానికి మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క ట్రేస్, టెస్ట్ మరియు ట్రీట్ విధానంపై బ్రిటిష్ హైకమిషన్ ప్రశంసలు కురిపించింది. ఈ కార్యక్రమంలో వైద్య, పురపాలక మరియు పంచాయతీరాజ్ విభాగాల నుంచి పెద్ద సంఖ్యలో ముందు వరుసలో ఉండే ఆరోగ్య సంరక్షణ నిపుణులు, వైద్యులు, ప్రజారోగ్యం మరియు పారిశుద్ధ్యం సిబ్బంది, రెవెన్యూ మరియు పోలీస్ విభాగాల సిబ్బందితో పాటు గ్రామ మరియు వార్డు వాలంటీర్ల మరియు ఇతర సిబ్బంది పాల్గొనడం అపూర్వమైన విషయం. గత ఆర్థిక సంవత్సరం మనమంతా కోవిడ్-19 మహమ్మారితో పోరాడుతున్నప్పుడు మాత్రమే కాకుండా అన్ని సంక్షేమ విధానాలను సజావుగా అమలు చేసేటప్పుడు కూడా గ్రామ మరియు వార్డు సచివాలయ వ్యవస్థల యొక్క ఉపయోగం తెరపైకి వచ్చింది. సంక్షేమ పథకాల ఫలాలు అందరికీ అందివ్వడంలో ఎవ్వరూ వదిలివేయబడకూడదని మార్గదర్శక సూత్రంలో కోవిడ్ మహమ్మారిని పూర్తిగా నిర్మూలించవలసిన ఆవశ్యకతను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రాన్ని సామాన్య స్థితికి మరియు స్థిరమైన వృద్ధి మార్గంలోకి మార్చడానికి అవసరమైన ధైర్యంతో కూడుకున్న పురోగామి చర్యలను తీసుకోవాలని మా నాయకుడు నిశ్చయించుకున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగా మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కీలకమైన అభివృద్ధి కార్యక్రమాలే నవరత్నాలు మరియు మేనిఫెస్టోలోని ఇతర వాగ్దానాల ద్వారా 2030 నాటికి అన్ని సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించే దిశగా సమగ్ర విధానాన్ని అనుసరిస్తుంది. అన్ని నవరత్నాల కార్యక్రమాలు మరియు మన మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు వివిధ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో సన్నిహితంగా ఉంటాయని గౌరవ సభకు తెలియజేస్తున్నాను. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను మన ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమాలతో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించే దిశగా నేను ఇప్పుడు ఈ బడ్జెట్ కేటాయింపులను ప్రతిపాదిస్తున్నాను. వ్యవసాయ రంగం. మేఘం సముద్రాన్ని ఆశ్రయించి నీరు నింపుకుంటుంది, మంచినీటిని వర్షిస్తుంది, ప్రాణుల దాహార్తిని తీరుస్తుంది. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్నదాతలకు అమితానందము కలిగించే ఓ వర్షించే మేఘం లాంటి వారు. రైతుల మొహాల్లో సంతోషించి వెలిగించే ఒక తొలకరి చినుకు లాంటి వారు. ఎన్ని కష్టాల్లో చిక్కుకున్నా మంచివాడి స్వభావం మారదు, స్థిరంగా ఉంటుంది. కర్పూరాన్ని మండించినా అది సువాసనలే వెదజల్లుతుంది. ఇదే విధంగా అన్నదాతకు అన్ని తానై
వారికి అడుగడుగునా అండగా ఉంటూ మన ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఈ ప్రభుత్వం రైతు బాంధవ ప్రభుత్వంగా ముందుకు సాగుతుంది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అన్నం పెట్టే రైతన్నకు తోడ్పాటుగా నిలిచి భూమిపుత్రుల రుణం తీర్చుకుంటున్నాం. డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా ప్రధానమంత్రి కిసాన్ యోజన 2020-21 సంవత్సరంలో 13,500 రూపాయల చొప్పున రైతులకు మాత్రమే కాకుండా కౌలుదారులు మరియు అటవీ భూముల సాగు రైతులు ఆర్ఓఎఫ్ఆర్ కూడా పెట్టుబడి సాయం అందించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే అని చెప్పవచ్చు. ఐ రిపీట్ అధ్యక్ష, కౌలుదారులు మరియు అటవీ భూముల సాగు రైతులకు ఆర్ఓఎఫ్ఆర్ రైతులకు కూడా పెట్టుబడి సాయం అందించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే అని చెప్పవచ్చును. మన ప్రభుత్వము 1,54,000 కౌలుదారులు మరియు అటవీ భూముల సాగు రైతుల ఆర్ఓఎఫ్ఆర్ కుటుంబాలతో కలుపుకొని మొత్తం 51,59,000 అర్హత గల రైతుల కుటుంబాలకు 6,928 కోట్ల రూపాయలు పెట్టుబడి సాయం అందజేసింది. ఐ రిపీట్ అధ్యక్ష, 51,59,000 అర్హత గల రైతు కుటుంబాలకు 6,928 కోట్ల రూపాయలు పెట్టుబడి సాయం అందించింది. డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా ప్రధానమంత్రి కిసాన్ యోజన ద్వారా 2021-22లో 7,400 కోట్ల రూపాయలు పెట్టుబడి సాయం అందజేయడానికి ప్రతిపాదిస్తున్నాను. డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా రైతులపై ₹1 కూడా భారం లేకుండా ఉచిత పంట బీమాను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్ మాత్రమే. ఈ పంట బీమా మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్దు నుంచే చెల్లించబడుతుంది. ఐ రిపీట్ అధ్యక్ష, ఈ పంట బీమా మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్దు నుంచే చెల్లించబడుతుంది. ఖరీఫ్ 2020కి సంబంధించిన బీమాను త్వరలోనే చెల్లిస్తామని తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. బీమా చెల్లింపులను ఇంత వేగంగా చెల్లించడం మరియు నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేయడం ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఇదే ప్రథమం. డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకానికి 2021-22 సంవత్సరానికి 1,802 కోట్లు 82 లక్షల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. అర్హత గల అందరూ రైతులకు బీమా సదుపాయం అందించుట కొరకు ఆంధ్రప్రదేశ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏపీజీఐసి అనే ప్రభుత్వ కంపెనీని స్థాపిస్తున్నాం. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు బ్యాంకులకు విడుదల చేయడానికి బదులుగా అర్హత గల రైతుల బ్యాంకు ఖాతాల్లోనే వడ్డీ రాయితీ మొత్తాన్ని పారదర్శకంగా మన ప్రభుత్వం ఇప్పుడు నేరుగా జమ చేస్తుంది. 2014-15 నుంచి 2018-19 వరకు చెల్లించవలసిన ఉన్న బకాయిలను 51,84,000 రైతుల ఖాతాల్లోకి 688 కోట్ల రూపాయలు జమ అయ్యేటట్లుగా మన ప్రభుత్వం చెల్లించింది. 2021-22 సంవత్సరం కోసం వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలకై 500 కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నారు. డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు ప్రభుత్వం 10,544 గ్రామీణ మరియు 2,234 పట్టణ డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇవి సమీకృత వ్యవసాయ పెట్టుబడి ఇన్పుట్ కేంద్రాలు మరియు రైతు విజ్ఞాన కేంద్రాలుగా పనిచేస్తున్నాయి. డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలను వ్యవసాయం మరియు ఉద్యానవన పంటల ఉత్పత్తి సేకరణ కేంద్రాలుగా కూడా మన ప్రభుత్వం ప్రకటించింది. దీని ప్రకారం 2020 ఖరీఫ్ సమయంలో రైతు భరోసా కేంద్రాల స్థాయిలో 4,000 సేకరణ కేంద్రాలు ప్రారంభించబడ్డాయి. రైతుల రవాణా ఖర్చును ఆదా చేస్తూ గ్రామ స్థాయిలోని కనీస మద్దతు ధరను నిర్ణయిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే అని నేను గౌరవ సభకు తెలియజేస్తున్నాను. ఐ రిపీట్ అధ్యక్ష, రైతుల రవాణా ఖర్చును ఆదా చేస్తూ గ్రామ స్థాయిలోనే కనీస మద్దతు ధర నిర్ణయిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే అని నేను గౌరవ సభకు తెలియజేస్తున్నాను. మన ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించినప్పుడు నుండి 5,806 కోట్ల విలువైన 16.46 లక్షల మెట్రిక్ టన్నుల వ్యవసాయ వస్తువులను సేకరించడం జరిగింది. ఇందులో లాక్డౌన్ వ్యవధిలో 2,582 కోట్ల విలువైన సేకరణ జరిగింది. ఈ సేకరణ రైతులకు సకాలంలో సహాయాన్ని అందించేందుకు మరియు రైతుల సంక్షేమానికి మన ప్రభుత్వ నిబద్ధతకు ఉదాహరణమని గౌరవ సభకు తెలియజేస్తున్నాను. మన ప్రభుత్వం వ్యవసాయం మరియు ఉద్యానవన ఉత్పత్తుల్లో మార్కెట్ జోక్యం కోసం 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసింది. 2021-22 సంవత్సరానికి ధరల స్థిరీకరణ నిధి భర్తీ కోసమై 500 కోట్లు ప్రతిపాదిస్తున్నాను. భర్తీ కోసం నష్టం ఏదైతే ఉందో గత సంవత్సరంలో దాన్ని భర్తీ చేసేదానికోసం 500 కోట్లు ప్రతిపాదిస్తున్నాను. డాక్టర్ వైఎస్ఆర్ వ్యవసాయ టెస్టింగ్ ల్యాబ్స్ రైతుల పరిసర ప్రాంతాల్లో నాణ్యమైన పరీక్షా సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం నియోజకవర్గ స్థాయిలో 147 ప్రయోగశాలలు, జిల్లా స్థాయిలో 11 ప్రయోగశాలలు, 4 ప్రాంతీయ కోడింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ సమీకృత ప్రయోగశాలలు నాణ్యమైన పెట్టుబడి ఇన్పుట్ లభ్యాలతో నిర్ధారిస్తాయి మరియు తద్వారా పంట ఉత్పాదకతను పెంచడంలో సహాయపడతాయి. ఈ ప్రయోగశాలలు
2021 ఖరీఫ్ చివరి నాటికి పనిచేయడానికి సిద్ధంగా ఉంటాయి. నేను డాక్టర్ వైఎస్ఆర్ వ్యవసాయ టెస్టింగ్ ల్యాబ్ స్థాపన మరియు పనితీరు కొరకు 2021-22 సంవత్సరానికి గాను 88.57 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. వ్యవసాయ యాంత్రీకరణ. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఆదాయాన్ని మెరుగుపరిచేందుకు రైతు భరోసా కేంద్రాల స్థాయిలో ఫామ్ గేట్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ఎన్నో ప్రయోజనాలు గల సదుపాయ కేంద్రాలు అనే భవనాలు తీసుకొచ్చింది. గ్రామ స్థాయిలో 10,246 కస్టమ్ నియామక కేంద్రాలు, నియోజకవర్గ స్థాయిలో 151 హైటెక్ హై వాల్యూ ఫామ్ మెషినరీ హబ్బులు ఏర్పాటు చేసుకొని పురోగతిలో కొనసాగుతున్నాయి. వ్యక్తిగత పనిముట్లు, నీడ్ బేస్డ్ సిహెచ్సిలు, కంబైన్డ్ హార్వెస్టర్లు, ప్రాథమిక మరియు ద్వితీయ ప్రాసెసింగ్ యూనిట్ల విలువ పెంచడానికి వ్యవసాయ యాంత్రీకరణ శిక్షణా కేంద్రంను ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకోవడమైనది. వ్యవసాయ యాంత్రీకరణకు 2021-22 గాను 739.46 కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. పశుగణాభివృద్ధి, పాడి మరియు మత్స్య పరిశ్రమ. పాడి పరిశ్రమ అనగానే మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ వర్గీస్ కురియన్ గారి అమూల్యమైన వాక్యాలు గుర్తుకు వస్తాయి. అమూల్ అంటే ఏమిటి? ఇది ఖచ్చితంగా పాల గురించి మాత్రమే కాదు, మన గ్రామీణ వ్యవస్థలో సామాజిక మరియు ఆర్థిక మార్పులకు ఇదే వేగంగా మార్పు అందించే ఒక సాధనం. మన రైతులు వారి స్వంత అభివృద్ధితో పాలు పంచుకునే కార్యక్రమంగా ఇది వృద్ధి చెందింది. త్రిభువన్ దాస్ గారితోనూ మరియు ఖైరా జిల్లా రైతులతోనూ సంవత్సరాల తరబడి కలిసి పనిచేసిన సమయంలోనూ ఈ విషయం తెలుసుకున్నాను. నిజమైన అభివృద్ధి అంటే ఆవులు, గేదెలు మొదలగు వాటి అభివృద్ధి కాదు, మహిళలు మరియు పురుషుల అభివృద్ధి. ఐ రిపీట్ అధ్యక్ష, నిజమైన అభివృద్ధి అంటే ఆవులు, గేదెల మొదలగు వాటి అభివృద్ధే కాదు, మహిళలు మరియు పురుషుల అభివృద్ధి. అభివృద్ధి సాధనలో వారు అందుబాటులో ఉంచలేనంత వరకు, అటువంటి అభివృద్ధి వారిని భాగస్వాములుగా చేయలేనంత వరకు, నియంత్రణ పూర్తిగా వారి చేతుల్లోనే ఉండే విధంగా వ్యవస్థ సృష్టించి పడలేనంత వరకు మహిళల మరియు పురుషుల అభివృద్ధి సాధ్యం కాదు. అందువల్ల మంచి ప్రభుత్వం అందించగలిగే మంచి పాలన ఏమిటి? ఏ ప్రభుత్వమైనా పరిపాలించడం తగ్గించుకొని దీనికి బదులుగా ప్రజల శక్తి సామర్థ్యాలు సమీకరించే మార్గాలను అన్వేషించాలి. ఐ రిపీట్ అధ్యక్ష, ఏ ప్రభుత్వమైనా పరిపాలించడం తగ్గించుకొని దీనికి బదులుగా ప్రజల శక్తి సామర్థ్యాలను సమీకరించే మార్గాలు అన్వేషించాలి. 1946లో కేవలం 2 డబ్బాల పాలు మరియు కొన్ని పాల ఉత్పత్తిదారులతో ప్రారంభమైన అమూల్ ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారులుగా అవతరించింది. ఈరోజు దేశవ్యాప్తంగా 1,86,000 పాల సహకార సంఘాలతో 1,66,00,000 పాల ఉత్పత్తిదారులతో ఉన్నారు. డాక్టర్ వర్గీస్ కురియన్ నేతృత్వంలో జరిగిన క్షీర విప్లవం నుండి స్ఫూర్తిదాయకమైన పాఠాలను నేర్చుకోవడంలో భాగంగా పాల సహకార సంఘాల పునరుజ్జీవనం మరియు పాల రంగాన్ని బలోపేతం చేయడానికి గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అమూల్ ప్రాజెక్టును ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్లోని పాల ఉత్పత్తిదారుల సామాజిక ఆర్థిక అభివృద్ధి కాకుండా రాష్ట్రంలోని మహిళల ఆర్థిక సాధికారతపై ప్రత్యేక దృష్టి సారించడం, పాల ఉత్పత్తిదారులను తగిన నగదు ప్రోత్సాహం ఇవ్వడం, వినియోగదారులకు ధరకు తగిన నాణ్యమైన పాలు మరియు పాల ఉత్పత్తుల్లో లభించేటట్లు చేయడం మొదలుగునవి ఈ ప్రాజెక్టు లక్ష్యాలు. అంతేగాక 27 లక్షల మంది అధ్యక్ష మహిళల రైతులను భాగస్వామ్యం చేయడం మరియు రోజుకు 2 కోట్ల లీటర్ల పాలను సేకరించడం కూడా ఈ ప్రాజెక్టు లక్ష్యం. 9,899 ఇంచుమించు 10,000 అధ్యక్ష మహిళా పాల సహకార సంఘాల నిర్వహణలో బాధ్యతను పంచుకోవడం మరియు తగిన ధరతో పాటు ఆర్థిక అభివృద్ధిని అందుకోవడమే లక్ష్యంగా వారికి పాల నాణ్యత మరియు పారదర్శకతను నిర్ధారించే ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్స్ AMCU మరియు బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్స్ BMCUలను కలిగి ఉన్న భవనాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ విప్లవం ఇప్పటికే 700 గ్రామాల్లో ప్రారంభమైంది మరియు మహిళా పాల ఉత్పత్తిదారులు రైతుల లీటర్ల పాలు 5 నుంచి 17 వరకు అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. ఐ రిపీట్ అధ్యక్ష,